తెలివైన జింక. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో బైరా అనే పులి ఉంది. ఆ పులి ఆకలితో ఏ జంతువు కనిపించటం లేదే, ఇప్పుడు నా ఆకలి తీరేదెలా అనుకుంటూ ఉంది. జింకలు గుంపుగా మేత కోసం వెళ్తుండగా అందులో ఒక జింక పిల్ల మేత మేస్తూ ఒక సీతాకోక చిలుకని చూసింది. సీతాకోక చిలుకను చూసి ఉత్సాహంతో దాని వెంటపడి జింకలు మందని దాటి ముందుకు వచ్చేసింది. అలా దారి తప్పి పులి ఉన్న గుహ వైపుకు రాసాగింది. పులిని చూడగానే ఒక్కసారిగా భయపడిపోయింది జింకపిల్ల. జింకపిల్లను చూడగానే వెతకబోయిన తీగ కాళ్ళకి తగిలినట్లయింది పులికి. ఈరోజు దీన్ని ఎలా అయినా తినేయాలి అనుకుంటుంది. పులిని చూసి జింకపిల్ల, దేవుడా, ఈరోజు నా పని అయిపోయింది, ఈ పులి నన్ను ఖచ్చితంగా తినేస్తుంది అని మనసులో అనుకుని భయం కనిపించకుండా, పులిరాజా, నేను మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తున్నాను, ఇంతలో మీరే ఎదురుపడ్డారు అంది జింకపిల్ల. దానికి ఆశ్చర్యపోయిన పులి, అదేంటి అంది. మా జింకలు అన్ని జంతువుల కన్నా మేమే అందంగా ఉంటామని చెప్పుకుంటున్నాయి. నేను మాత్రం వాటికి పులి నల్లని చారలతో చాలా అందంగా ఉంటుందని చెప్పాను, కానీ అవి వినడం లేదు. అసలు పులి అనే జంతువే మాకు తెలియదు, నువ్వు దాన్ని తీసుకుని వచ్చి చూపించు, అప్పుడు నమ్ముతాం అన్నాయి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అంది. దాంతో పులి, ఈ జింకపిల్ల చాలా అమాయకమైన దానిలా ఉంది, కోరి మరీ జింకల గుంపు దగ్గరికి రమ్మంటోంది. ఒక్క పూట ఆహారం కోసం చూసుకుంటే నాకు వారానికి సరిపడ్డ ఆహారం దొరకబోతుంది అనుకుంటూ జింకపిల్లతో పాటు బయలుదేరింది. మార్గం మధ్యలో ఒక చెరువు కనిపించింది. జింకపిల్ల తనని తాను కాపాడుకోవటానికి ఒక మంచి ఆలోచన చేసింది. పులిరాజా, మీ అందమైన చారలు ఇంకా బాగా కనబడాలంటే ఆ చెరువులో స్నానం చేసి రండి అంది జింకపిల్ల. ఎలాగో కాసేపట్లో ఆహారం కాబోతుంది కదా, సరే దాని మాట విందాంలే అని చెరువులోకి దిగింది పులి. చెరువులో హాయిగా స్నానం చేస్తుంది పులి. అదే అదునుగా అక్కడి నుంచి మెల్లగా పారిపోయింది జింకపిల్ల. స్నానానికి వెళ్ళి వచ్చాక పులి జింకపిల్ల కోసం అటు ఇటు చూసింది. జింకపిల్ల ఎక్కడా కనిపించటం లేదు. జింకపిల్ల సమయస్ఫూర్తి అర్థమైంది పులికి. భలే జింకపిల్ల భలే, నీ తెలివితో ఈ బైరానే బోల్తా కొట్టించావు, ఈరోజు నేను పస్తులతో పడుకోవాల్సిందే అనుకుని చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూశారు కదా పిల్లలు, ఎంత పెద్ద సమస్య ఎదురైనా సమయస్ఫూర్తితో ఆలోచన చేసి విజయాన్ని సాధించవచ్చు.